పొటాటో గ్రీన్ పీస్ తో ఈజీగా కుక్కర్ లో చేసుకునే ఒక రైస్ రెసిపీ. వీటిల్లో వేసే మసాలాల వల్ల బయట తవా పులావ్స్ అని అమ్ముతూ ఉంటారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ కుక్కర్ లో నెయ్యి నూనె వేసుకుని 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అందులోనే ఒకటే టొమాటో ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో కొంచెం పీల్ ఆఫ్ అవుతుంది అన్న స్టేజ్ లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో, పచ్చి బఠానీ, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. పచ్చి బఠానీ కొంచెం కుక్ అయింది అన్నప్పుడు 2 స్పూన్లు సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అంతా కలుపుకొని ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ అన్ని ఒకేసారి వేసేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. పుల్లగా సాంబార్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.